నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమేశ్వర్ని పంచముఖాలై ప్రకాశించే పంచారామ క్షేత్రాలలో ప్రసిద్ధమైన దివ్యక్షేత్రం శ్రీరారామం. పాలకొల్లుగా పిలువపడుతున్న ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణు ప్రతిష్ఠించాడని పురాణాల ద్వారా అవగతమవుతుంది. మహిమాన్వితమైన క్షీరారామం ప్రాశస్త్యమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? శివాయ వందే శంభుముమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అంటూ శివస్థుతితో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం క్షీరారామం. పరమేశ్వరుని పంచముఖాలై ప్రకాశించే పంచారామ క్షేత్రాలలో ఈ క్షేత్రం ప్రసిద్ధమైన దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. పాలకొల్లుగా పిలువబడుతున్న ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. క్షీరారామలింగేశ్వరుని లీలా విశేషాలతో పునీతమవుతున్న ఈ దివ్యక్షేత్రం భక్తుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతోంది. క్షీరారామ క్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని చేరుకునే మార్గం పచ్చని ప్రకృతిని ప్రతిబింబిస్తోంది. శ్రీశైలంలో 100 పక్షాలు, గయలో 80 గడియలు, కేదారేశ్వరంలో 100 సంవత్సరాలు, వారణాసిలో 1 సంవత్సరం, రామేశ్వరంలో 1000 ఏళ్లు, హరిద్వారంలో 8 సంవత్సరాలు భక్తితో నివసిస్తే పొందే ఫలం ఈ క్షీరారామంలో ఒక్క నిద్రతోనే లభిస్తుందని చెప్తారు. క్షీరారామలింగేశ్వరాలయం పాలకొల్లులో జనసమర్థంగా ఉండే ప్రదేశంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ గోపురానికి చేరుకుంటారు. శ్రీ క్షీరారామలింగేశ్వరాలయ రాజగోపురం పాలకొల్లు పెద్ద గోపురంగా ప్రసిద్ధికెక్కింది. ఇది 17వ శతాబ్దంలో నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. క్షీరారామాన్ని పూర్వం క్షీరపురి, ఉపమన్యపురం, పాలకొలను, దుగ్ధోపవనపురం తదితర పేర్లతో పిలిచేవారు. అలాగే ఇక్కడ కొలువై ఉన్న స్వామిని కొప్పులింగేశ్వరుడని కూడా పిలుస్తారు.
ఆలయ గోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణం మధ్య భాగంలో పద్మాసనంలో కూర్చున్న తపోనిద్రలో ఉన్న శివుని మూర్తి రూపం భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచుతుంది. ఈ చరాచర సృష్టికి కారకుడైన శివుని మూర్తి రూపం ప్రశాంతంగా భక్తుల భక్తి ప్రపత్తులను పెంచడమే కాకుండా స్వామి పట్ల అనంతమైన విశ్వాసాన్ని కలిగిస్తాయి. క్రీస్తు శకం 918 ప్రాంతంలో మొదటి చాళుక్య భీముడు పంచారామ క్షేత్రాలను కట్టించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. అలాగే ప్రాచీన రాజులైన చాళుక్యులు, రెడ్డి రాజులు, కాకతీయ రాజులు ఈ క్షేత్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శివుని మూర్తి రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ఓం నమః శివాయ. గర్భాలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది. ఓం నమః శివాయ. గర్భాలయానికి ముందు భాగంలో ఉన్న నటరాజస్వామి వారి వెండి ప్రతిమ దర్శనమిస్తుంది. జయ జయ శ్రీమన్మహాదేవా. ఓం నమః శివాయ. నటరాజస్వామి వారికి చేతులు జోడించి భక్తులు ప్రాకార మండప ప్రాంగణంలోకి చేరుకుంటారు. శ్రీరామలింగేశ్వరుడికి అభిముఖంగా ప్రాకార మండపం మధ్యలో నల్లని శిలలో నందీశ్వరుడు దర్శనమిస్తాడు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు క్షీర రామలింగేశ్వర స్వామి దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించుకుని అద్వితీయమైన అనుభూతికి లోనవుతారు. ఓం క్షీర రామలింగేశ్వరాయ నమః అంటూ అలౌకిక ఆనందానికి గురవుతారు. నందీశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం క్షీరారామలింగేశ్వర స్వామి వారి దర్శనం కోసం వరసలో నిలబడతారు. ఓం క్షీరారామలింగేశ్వరాయ నమః అంటూ భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో 2.5 అడుగుల ఎత్తులో పాలవలే మెరిసే క్షీరారామలింగేశ్వరుని దర్శించి అలౌకిక ఆనందానికి గురవుతారు. ఓం నమః శివాయ, శంభో శంకర సాంబ శివాయ అంటూ భక్తితో పులకించిపోతారు. భవతా జనతా సుఖితా భవితా నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేకవిదం భవశంకర దేశిక
मे शरणम् भवशङ्कर देशिक मे शरणम्। देवराजसेव्यमान पावनाङ्घ्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। కాశికాపురాధినాథ కాలభైరవం భజే. పూర్వం తారకాసుడనేటువంటి రాక్షసుడు ఈశ్వరుని గురించి తపస్సు చేస్తే ఈశ్వరుడి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఈ తారకాసుడు అడుగుతాడు మాట అండి ఈశ్వరుని, అన్నిటికంటా లయకారకుడివి, శక్తి పురుషుడివి, మూలాధారుడివి నీవే కాబట్టి శుద్ధ స్ఫటికలింగాకృతంగా నా హృదయంలో నిక్షిప్తం వాలయ్యా అని చెప్పి ఈశ్వరుడిని కోరుకుంటాడు తారకాసుడు. ఈశ్వరుడు తథాస్తు అని చెప్పి ఆ తారకాసు హృదయంలో స్ఫటికలింగాకృతంగా నిక్షిప్తమవుతాడు. లయకారకుడైన ఈశ్వరుడు ఎప్పుడైతే ఈ తారకాసుల్లో నిక్షిప్తమయ్యాడో ఎవరికీ కూడా మరణం సంభవం లేకుండా ఉంది. అప్పుడు ఈ భూభారం పెరుగుతుంది. ఈ భూదేవి వెళ్ళి బ్రహ్మ దగ్గర మొరపెట్టుకుంటుంది, ఓ బ్రహ్మదేవా, ఈశ్వరుడు ఎక్కడున్నాడో కానరావట్లేదయ్యా, సృష్టి జరుగుతోందే కానీ ఎక్కడా కూడా లయం జరగట్లేదయ్యా అని చెప్పేటప్పటికీ యోని గర్భమునందు జననము లేనటువంటి వాడు ఒక్క కుమారస్వామి ఒక్కడే. అందుచేత ఈ తారకాసుడికి కుమారస్వామికి యుద్ధం జరగాలని చెప్పేటప్పటికీ ఈ తారకాసుడికి కుమారస్వామికి యుద్ధం జరుగుతుందండి. జరిగేటప్పటికి ఈ తారకాసుడు ఎంతకీ మరణించడు. నీ తండ్రి నా వెనుకాడకుండా ఆ తారకాసు హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని ఛేదించవయ్యా అని చెప్పి నారదుడు కుమారస్వామికి చెబుతాడండి. అప్పుడు ఈ కుమారస్వామి పాలధారాస్త్రం అనేటువంటి అస్త్రాన్ని సంధించి ఆ తారకాసు హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు. ఇవి 5 ముక్కల కింద పడ్డాయండి. ఈ ఈశ్వరుని యొక్క అవయవములు 5 భాగములు. త్రేతాయుగంలో శివభక్తుడైనటువంటి రావణాబ్రహ్మని సంహరించినటువంటి పాప పరిహారార్థకంగా శ్వేతవందేశ రామేశం ఈ క్షీరారామరామేశ్వరుణ్ణి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టాపన చేశాండి. शूलटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथ कालभैरवं भजे. క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం క్షేత్రపాలకుడైన జనార్దన స్వామిని దర్శించుకుంటారు. క్షీరారామ క్షేత్రానికి క్షేత్రపాలకుడు శ్రీ జనార్దన స్వామి. పరమేశ్వరుని కోరిక ప్రకారం శ్రీ మహావిష్ణువు జనార్దన స్వామిగా లక్ష్మీదేవి సమేతంగా కొలువై ఉన్నారు. జనార్దన స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రాకార మండపంలోని విఘ్నేశ్వరుడు, గోకర్ణేశ్వరుడు, కుమారస్వామి ఆలయాలను సందర్శిస్తారు. ఇదే ఆలయం ప్రాంగణంలో ఉన్న విఘ్నేశ్వరాలయం, గోకర్ణేశ్వరాలయం, సుబ్రహ్మణ్యేశ్వరాలయాలను దర్శించుకుంటారు. ప్రధానాలయంలో పశ్చిమముఖంగా రుణహర గణపతి దర్శనమిస్తారు. కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. రుణగ్రస్తులైన వారు ఈ గణపతిని పూజిస్తే రుణబాధలన్నీ పోతాయని భక్తులు చెబుతారు. విఘ్నేశ్వరుడు, గోకర్ణేశ్వరుడు, కుమారస్వామి వార్ల ఆలయాలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఇతర దేవీదేవతలను కూడా సందర్శించి తరిస్తారు. ప్రధానాలయానికి ముందు భాగంలో ఎడమ చేతి భాగాన ఆంజనేయ స్వామివారి ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తుల భయాలను
ఆంజనేయ స్వామివారు పోగొడతారని చెబుతారు. అలాగే ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా శ్రీ వీరభద్రేశ్వరాలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న వీరభద్రేశ్వరుడు సర్వ శుభాలను ఇస్తాడని భక్తులు చెబుతారు. ప్రధానాలయంలో ఇతర దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులకు ప్రాకార మండపంలో సూర్యుడు, కాశీ విశ్వేశ్వరుడు, నగరేశ్వరుడు, బ్రహ్మ, సప్త మాతృకలు, దుర్గాదేవి, సరస్వతి, కుమారస్వామి, కార్తికేయుడు, మహిషాసుర మర్దిని, నాగేంద్రుడు, సుందరోపసుందరులు, నటరాజు, శనీశ్వరుడు, రాధాకృష్ణులు తదితర దేవీ దేవతామూర్తులు భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ ప్రాకార మండపంలో నూతనంగా దేవతామూర్తుల వద్ద ప్రతిమలెన్నో భక్తులకు దర్శనమిస్తాయి. వెంకటేశ్వర స్వామి, లలితాదేవి, వాసవి కన్యకా పరమేశ్వరి, సంతోషి మాత, శివతాండవం, విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి, కుమారస్వామి, శ్రీ రమా సత్యనారాయణ స్వామి, కనకదుర్గ, ఆంజనేయ స్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శివపార్వతులు, సీతారామచంద్రులు. ఆలయ స్తంభాలపై పురాణ ఘట్టాలకు సంబంధించిన శివ విష్ణులీలల వర్ణ ప్రతిమలు భక్తులకు దర్శనమిచ్చి భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచుతాయి. క్షీరారామంలో కొలువై ఉన్న క్షీరారామలింగేశ్వర స్వామివారు భక్తుల పాలిట కల్పవృక్షమై కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఆల్పుల్లో క్షీరారామేశ్వర స్వామి చాలా ప్రసిద్ధమైన ఆయన. క్షేత్రమైన పరమేశ్వరుడు చాలా మహిమాన్వితుడు. నాకు రామలింగేశ్వర స్వామి అంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రదైవం అండి. ఈ దేవుడు అంటే నాకు నమ్మకం. ఓం శ్రీహర శంభో మహాదేవ, శ్రీ విశ్వేశ అమర వందిత, ఓం శ్రీ శివశంకర సర్వాత్మ, ఓం శ్రీ నీలకంఠ నమోస్తుతే. ఇక్కడ నా చిన్నప్పటి నుంచి ఈయనే నమ్ముకున్నాను. శ్రీ రామలింగేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకం ఏర్పడినది. రామలింగేశ్వర స్వామి అంటే చాలా నమ్మకం ఉంది. ఈ రామలింగేశ్వర స్వామిని కనుక అర్చించుకున్నట్లయితే సర్వకార్యములు దిగ్విజయంగా నెరవేరుతాయనేటువంటి ప్రసిద్ధి ఉంది. శిరోభాగమైనటువంటి అఖండ మహిమాన్వితమైనటువంటి ఉమాక్షీరారామలింగేశ్వర స్వామి వార్లకి అఖండమైనటువంటి శక్తి కలదండి. దానికి నిదర్శనం ఏమిటయ్యా అంటే పాలవలే ఎత్తుగా ఉన్నటువంటి ఆ యొక్క రామలింగేశ్వర స్వామి వార్ల యొక్క లింగం మీద లక్ష్మీ గణపతి ముద్ర ఉంది మాటండి. అంటే ఆ యొక్క గణపతి తన కుడితొడ మీద లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుని ఉన్నటువంటి ఆకారము ఆ యొక్క లింగం మీద పరిశీలనగా దగ్గరికి వెళ్లి చూస్తే తెలుస్తుందండి. అందువల్ల ఆ యొక్క లక్ష్మీ గణపతి ఎప్పుడైతే ఆ యొక్క స్వామివారి లింగం మీద కూర్చుని ఉన్నాడు, ఎటువంటి అనారోగ్యాలు లేకుండా అష్టైశ్వర్యాలన్నీ కూడా కలుగుతాయని చెప్పి నా యొక్క నమ్మకం అండి. దేవాలయం చాలా పవిత్రమైనది. పంచారామంలో ఒకటిది. శిరోభాగం ఉంది కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్నది. భవిష్యత్తులో తన దేవాలయంలో మండపం, ముఖ మండపం కట్టడానికి భక్తుల సహకారంతో కట్టడానికి రెడీగా ఏర్పాటు జరుగుతున్నవి. ప్రతి సోమవారం భక్తులు సహకారంతో 50 మందికి నిత్యాన్నదానం జరుగుతున్నది ప్రతి సోమవారం.